తండ్రికి శత్రువుగా తయారై కొడుకు అభివృద్ధి చెందగలుగుతాడంటారు. ఒకసారి ఆలోచించండి. మీ అబ్బాయి ఉన్నాడండి, వాడు పొద్దస్తమాను మీకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడండి, మీ మాట వింటం లేదండి, తిరగబడుతున్నాడండి, చెయ్యెత్తుతున్నాడండి, వాడు బాగుపడతాడా? వాడు బాగా చదువుకుంటాడా? వాడు ప్రయోజకుడు అవుతాడా? వాడు ఫీజు ఎవరు కడతారు? వాడికి అన్నం ఎవరు పెడతారు? వాడికి కష్టం వచ్చినప్పుడు ఎవరు ఆదుకుంటారు? తండ్రే కదండి, తల్లే కదా. మరి తల్లినే తండ్రినే కాదని చెప్పి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, అంతేకాకుండా తిరగబడుతూ, అంతేకాకుండా చేయొచ్చుతున్నాను అనుకోండి, ఆ కుమారుడు ఏం పోగొట్టుకుంటాడు? తల్లి తండ్రి యొక్క ప్రేమను పోగొట్టుకుంటాడు, ఆప్యాయతను పోగొట్టుకుంటాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాడు. ఒరే, ఇలాగైతే నేను మేము పెంచలేవురా, నీ దారి నువ్వు చూసుకో, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తానంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళో, మా ఇష్టానుసారంగా జీవిస్తానంటే ఇంట్లో ఉండో, నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటావు. నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తానంటే దేవుడు అదే అంటాడు, నీ ఇష్టానుసారంగా జీవిస్తానంటే వెళ్ళో, నీ ఇష్టానుసారంగా జీవించు. నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే నా ఇంట్లో ఉండో.